అంతే. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక శశి థరూర్కి ఏం ఒరిగింది అంటే డెఫినెట్గా ఒరిగింది ఆయనకి. ఆయన ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లీడ్ చేస్తున్న ఈ టైంలో ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యాడు ఆయన. తర్వాత మీకు గుర్తునే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ దేశాలకు వెళ్ళి బ్రీఫింగ్ ఇచ్చి వచ్చే కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీల నేమ్స్ ఇచ్చింది, అందులో శశి థరూర్ పేరు లేదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఒక కమిటీని శశి థరూర్ నేతృత్వంలో ఇంకో చోటికి పంపింది, కాంగ్రెస్ ఇవ్వకపోయినా. అట్లా ఆయన బీజేపీలో ఆల్మోస్ట్ అనధికారిక మెంబర్ అయిపోయాడు యాజ్ లోక్సభ మెంబర్. ఇక చిదంబరం గారి గురించి నేను చెప్పవసరలా, మీకు తెలుసు వాళ్ళ అబ్బాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, వాళ్ళ మిసెస్ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయో. సో ఈ నేపథ్యంలో ఈయన ఇలా చెప్పడం ద్వారా గత యూపీఏ ప్రభుత్వాన్ని పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టడం కోసం బీజేపీ చేసిన ఒక ప్లాంట్ అని అనుకోవడంలో ఔచిత్యం ఏమైనా ఉంటుందా, లేకపోతే అందులో రాంగ్ ఇదేమైనా ఉంటుందా కోటేశ్వరరావు గారు? దీనిలో 2 అంశాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఒకటి, బీజేపీ ప్లాంట్ చేస్తే ఒకవేళ మీరన్నట్టుగా లేదా అనేక మంది అనుకుంటున్నట్టుగా కార్తీ చిదంబరం, నళిని చిదంబరాల మీద ఉన్నటువంటి కేసుల మీద ఏదైనా హెల్ప్ చేసేట్లయితే గబ్బు పట్టేది బీజేపీ, నరేంద్ర మోడీ సర్కారే. కాంగ్రెస్ పోయేదేమీ లేదు. ఎందుకంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ పేరుతో అనేక మందికి ఆ విధమైనటువంటి ఇది ఆశ్రయం కల్పిస్తున్నారు రాజకీయంగా. ఇక కాంగ్రెస్ చిదంబరం చెప్పినటువంటి దాని మీద కాంగ్రెస్ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం, బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటిది కాంగ్రెస్ మీద ఇతర పార్టీలు రాజకీయపరమైనటువంటి దాడి చేసినప్పుడు, ఎస్ మేము తప్పు చేసాము, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్పేసి మన రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే చెప్పొచ్చు, ఎందుకంటే జరిగిపోయినటువంటి దాని మీద ఎస్ మా వాళ్ళు అప్పుడు తప్పు చేశారు, మేము అందుకనే కదా ఆపరేషన్ సింధూర్కి పూర్తిగా మద్దతు ఇచ్చాము, మేమేమి దౌత్యపరంగా చేయమని చెప్పేసి మేమేం చెప్పలేదు కదా అని చెప్పవచ్చు. దానికి కాంగ్రెస్ పోయేది ఏం లేదు. జరగాల్సినటువంటి నష్టం ఏదో స్వయంకృతం దానికి జరిగింది. కానీ కొత్తగా ఇప్పుడు చిదంబరం చెప్పినటువంటి దాంతో కాంగ్రెస్ కి కొత్తగా జరిగేటువంటి నష్టం ఏమీ లేదంటున్నా. నా నష్టం ఏదన్నా ఉండేట్లయితే బీజేపీ మీ మీదనే ఇప్పుడు దాడి ప్రారంభమై జనంలో అనుమానం. కోటేశ్వర గారు, ఇక్కడ మీ మాటకు అడ్డుపడుతున్నాను నేను. చెప్పండి. మన భారతీయ మనస్తత్వం ఎలా ఉంటుందంటే కొంత ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, నో డౌట్. అందులో పర్టికులర్గా పాకిస్తాన్తో వ్యవహారం అని అంటే మన వాళ్ళ హృదయాలు మండుతూ ఉంటాయి, గుండెలు మండుతూ ఉంటాయి. అది క్రికెట్ మ్యాచ్ కావచ్చు, లేకపోతే కాశ్మీర్ వ్యవహారం కావచ్చు, ముంబై అటాక్ కావచ్చు, అక్షర్ధామ్ అటాక్, ఏదైనా మీరు పాకిస్తాన్ అనే పేరు వినపడితేనే ఇక్కడ గుండెలు మండుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ విషయంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వము ఉదాసీనంగా ఉందని